హాయ్ గైస్, భారతదేశంలో ముడి చమురు నిక్షేపాల గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. మన దేశం ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటి. ఇంధన అవసరాలు పెరుగుతున్న తరుణంలో ముడి చమురు అంటే క్రూడ్ ఆయిల్ దేశ ఆర్థిక వ్యవస్థకు రక్తం లాంటిది. ముడి చమురు లేకుండా నేటి ఆధునిక జీవితం ఊహించలేదు. ఇది కేవలం ఇంధనం మాత్రమే కాదు, మనం వాడే అనేక విధానాల ఉత్పత్తులకు మూలాధారం. మన దేశంలో ముడి చమురు ఉత్పత్తి చాలా ప్రాంతాల్లో జరుగుతున్న దేశానికి అవసరమైన మొత్తంలో అందించడం లేదు. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు మార్పులు మన దేశ ఆర్థిక వ్యవస్థపై పెద్ద దెబ్బతీస్తున్నాయి. అయితే మన దేశంలో ఎన్నో చమురు క్షేత్రాలు ఉన్నప్పటికీ అవి ఎంత మేరకు మనకు లాభం చేకూరుస్తున్నాయో మరియు ఇటీవల కొత్తగా కనుగొన్న నిక్షేపాల వల్ల మన దేశ చమురులో ఆత్మ నిర్బంధం అవలంబిస్తుందో అనేది మనం తెలుసుకుందాం. భారతదేశంలో చమురు ఉత్పత్తి మొదలైనది అస్సాం రాష్ట్రం నుంచి దిగువై అనే చిన్న పట్టణం ఆసియాలో తొలి చమురు రిఫైనర్ను 1901లో అందుకుంది. ఆ రోజుల్లో అక్కడ చమురు వెలికివేత మొదలైన దేశానికి తొలి చమురు ఉత్పత్తి కేంద్రంగా మారింది. తర్వాత మహారాష్ట్ర సముద్ర తీరంలో బొంబాయి హైవే క్షేత్రం 1974లో కనుగొనబడింది. ఇది సముద్రంలోని అతిపెద్ద చమురు క్షేత్రం. ఇక్కడ నుండి రోజుకు 1,00,000 బ్యారెళ్ల చమురు త్రవ్వి తీయబడుతుంది. గుజరాత్ రాష్ట్రంలో కాంబే బేసియన్ లో ప్రాంతాల్లో చమురు ఉత్పత్తి జరుగుతుంది. గుజరాత్ రాష్ట్రంలో అఖిలేశ్వర్ కాంబే బేసియన్ ప్రాంతాల్లో చమురు ఉత్పత్తి జరుగుతుంది. గుజరాత్ లోని భూభాగ క్షేత్రాలు మన దేశంలో ప్రధానమైన. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణ గోదావరి బేసిన్ కూడా సహజవాయు మరియు చమురును ప్రసిద్ధి చెందింది. భారీ స్థాయిలో డీప్ వాటర్ డ్రిల్లింగ్ జరుగుతుంది. ఇక రాజస్థాన్ రాష్ట్రంలో బర్మట్ బేసిన్ లో ఉన్న మంగళ క్షేత్రం ద్వారా అభివృద్ధి చేయబడుతుంది. ఇది భూభాగంలో ఉన్న అతిపెద్ద చమురు క్షేత్రాల్లో ఇది ఒకటి. మన భారతదేశం ముందుకు తీసుకువెళ్లే విధంగా ప్రయత్నిస్తుంది. అవసరాలకే సరిపోకపోవడం వల్ల భారత్ ఇంకా ఎక్కువ మొత్తంలో చమురు దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. ఈ రోజు మన దేశం చమురు అవసరాల్లో 80% పైగా ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకుంటుంది. ప్రధానంగా సౌదీ అరేబియా, ఇరాక్, యునైటెడ్ అరబ్ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. అలాగే మన మిత్ర దేశమైన రష్యా నుండి క్రూడ్ ఆయిల్ తక్కువ ధరకే దిగుమతి చేసుకుంటుంది. ఇది దేశ ఆర్థికంపై గణనీయంగా మన దేశం భారం పడుతుంది. కొత్తగా కనుగొన్న నిక్షేపాల గురించి చెప్పాలంటే అండమాన్ సముద్రంలో మన దేశానికి పెద్ద అవకాశం లభించినట్లు కేంద్రం ప్రకటించింది. సూర్యమణి మరియు నీలమణి బ్లాక్లలో సుమారు 2,00,000 కోట్ల లీటర్ల చమురు నిల్వ ఉన్నట్లు గుర్తించబడింది. ఇది గయానా దేశంలో 2015లో కనుగొన్న భారీ చమురు నిల్వలంత పెద్దది అని అధికారులు చెబుతున్నారు. గుయానా వంటి చిన్న దేశం డిస్కవరీ వల్ల అంతర్జాతీయంగా ఆర్థిక శక్తిగా ఎదిగింది. అలాగే మన దేశం కూడా ఈ డిస్కవరీ ద్వారా చమురు రంగంలో స్వయం సమృద్ధి సాధించే అవకాశం ఉంది. ఈ పెద్ద డిస్కవరీ నిజమైతే మన ఇతర దేశాల మీద ఆధారపడకుండా సొంతంగా మన దేశంలోనే చమురు ఉత్పత్తి చేసుకునే స్థాయికి మనం చేరుకోగలం. అలాగే మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, త్రిపుర వంటి రాష్ట్రాల్లోనూ కొన్ని చిన్న స్థాయి చమురు మరియు సహజ వాయువు నిల్వలు కనుగొనబడ్డాయి. ఇది మన దేశానికి గర్వకారణం అని చెప్పవచ్చు. మరింతగా ఇంధన భద్రతను కల్పించవచ్చు. అయితే మన దేశంలో సెడిమెంటరీ బేసిన్ లో కేవలం 8% మాత్రమే ఇప్పటి వరకు పూర్తిగా పరిశీలించబడ్డాయి. అంటే ఇంకా 92% ప్రాంతాల్లో అన్వేషణ జరుగుతుంది. దీని అర్థం మన దేశంలో ఇంకా ఎంతో పెద్ద స్థాయి చమురు నిల్వలు దాగి ఉండే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ ఓన్ సంస్థలైన ONGC ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఈ చమురు పరిశోధనలో కీలకంగా వ్యవహరిస్తున్నాయి. అయితే సైరిన్ ఇండియా, రిలయన్స్ ఇండస్ట్రీస్ లాంటి ప్రైవేట్ కంపెనీలు కూడా చురుకుగా ఉన్నాయి. ప్రభుత్వం కూడా కొత్త విధానాలు, విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తుంది. 3 స్ట్రాటజిక్ క్రూడ్ ఆయిల్ కేంద్రాలను ఏర్పాటు చేసి దేశం 75 రోజుల పాటు చమురు నిల్వలను ఉపయోగించగల సామర్థ్యాన్ని సాధించింది. మొత్తానికి మన భారతదేశానికి ఉన్న సహజ వనరులు సరైన విధంగా వినియోగించబడితే రాబోయే కాలంలో భారతదేశంలో చమురు స్థానంలో మొదటి. భారత్ చమురులోను స్వయం సమృద్ధి సాధించి దిగుమతులపై ఆధారపడకుండా మన సొంతంగా తయారు చేసుకునేందుకు మన భారతదేశం ప్రయత్నిస్తుంది. అదే విధంగా ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యాన్ని ఆశాజనక పరిస్థితి కనిపిస్తుంది. ఈ కొత్తగా కనుగొన్న అండమాన్ చమురు నిల్వలు వాస్తవంగా దేశానికి $20 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చగలుగుతుందా లేదా ఇవి మరొక తాత్కాలిక ప్రయత్నంగా మిగిలిపోతాయా అనేది రాబోయే కాలమే చెబుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.